హలో ఎవ్రీవన్, సమ్మర్ వచ్చింది కదా. సో మనం ఎక్కువగా లిక్విడ్ రూపంలో జ్యూసెస్ తీసుకుంటూ ఉండాలన్నమాట. సో నేను ఇక్కడ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయకుండా జ్యూసెస్ని అయితే ప్రిపేర్ చేశాను. ముందుగా బీట్రూట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేశాను. ముక్కలను తీసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. అందులోనే కొంచెం హనీ, కొద్దిగా నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇందులోనే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. రాక్ సాల్ట్ ఉంటే రాక్ సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా వడపోసుకోవాలి. మిక్సీ పట్టుకొని వడపోసుకోవాలన్నమాట. బరువు తగ్గాలన్నా, రక్తహీనత, గుండె సమస్యలను దూరం చేయాలన్నా బీట్రూట్ తప్పకుండా తినాల్సిందే. బీట్రూట్లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఏ, సిలు ఎదిగే పిల్లలకు తోడ్పడతాయి. పిల్లలు రోజు ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగితే జ్ఞాపశక్తి పెరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మన జ్యూస్ వచ్చేసి పుదీనా జ్యూస్. సో ఇక్కడ నేనైతే పుదీనా గుప్పెడని పుదీనా ఆకులు అయితే తీసుకున్నాను అన్నమాట. సో ముఖ్యంగా జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు ఇది అద్భుత ఔషధం. ఇందులోనే కొంచెం అల్లం ముక్క అయితే వేసుకోవాలి. సో ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. విటమిన్ ఏ, సి, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి6, మ్యాంగనీస్, ఫోలేట్ కూడా గణనీయంగా ఉంటుంది. ఇందులోనే కొంచెం నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి. సో నిమ్మరసంలో మంచిగా సి విటమిన్ ఉంటుంది కదా. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కొంచెం తేనె అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక 1/2 టీ స్పూన్ తేనె అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలన్నమాట మిక్సీ పట్టడానికి. సో మంచిగా ఇదైతే మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని వడబోసుకోవాలి. సో వడబోసుకోవచ్చు, లేకపోతే అలాగే కూడా తాగొచ్చు. పిల్లలకి ఇస్తే మాత్రం వడబోసి ఇవ్వండి. సో చూడండి, మనకి ఇక్కడ పుదీనా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని మంచిగా మనము పిల్లలకి ఇస్తే మాత్రం చాలా ఇష్టంగా అయితే తాగుతారన్నమాట. సో ఐస్ క్రీమ్ ఇష్టం లేని వాళ్ళు చల్లటి నీటితోటి చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకు పుదీనా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మన జ్యూస్ వచ్చేసి వాటర్ మిలన్ జ్యూస్. వాటర్ మిలన్ ఎక్కువగా దొరుకుతుంది కదా మనకు సమ్మర్లో. సో ఎక్కువగా వాటర్ మిలన్ అయితే అందుబాటులో ఉంటుంది. సో వాటర్ మిలన్ని మంచిగా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, నేనైతే ముక్కలుగా కట్ చేసుకున్నాను. మనము వేడిలో అలసిపోయినప్పుడు మనల్ని రీఫ్రెష్ చేస్తుంది ఈ పుచ్చకాయ జ్యూసు. ఖనిజాలు మరియు విటమిన్లు ఇది కలిగి ఉంటుంది. పుచ్చకాయలో సిట్రులిన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. విటమిన్ ఏ, విటమిన్ ఈ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అందుకని చెప్పేసి మనము ఎక్కువగా వాటర్ మిలన్ అయితే యూస్ చేస్తూ ఉండాలి. క్రమం తప్పకుండా సమ్మర్లో అయితే వాటర్ మిలన్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. సో వాటర్ మిలన్ ముక్కలన్నిటిని కట్ చేసిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా వాటర్ వేసుకొని, లేకపోతే వాటర్ కూడా అవసరం లేదు, వేసుకుంటే వేసుకోవచ్చు. వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకొని డైరెక్ట్గా ఈ విధంగా వడబోసుకోవాలన్నమాట. సో వడబోసుకొని మంచిగా ఒక గ్లాస్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వడబోసుకున్నాను. వడబోసుకున్న తర్వాత దీన్ని సో ఒక గ్లాస్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను. సో మంచి కలర్ ఉంటుంది. పిల్లలకి ఇచ్చిన చాలా ఇష్టంగా తాగుతారు. పుచ్చకాయ తినని వాళ్ళు ఈ విధంగా జ్యూస్ చేసి ఇస్తే మాత్రం వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారన్నమాట. ఇందులో 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని చల్లగా సో సర్వ్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టంగా అయితే దీన్ని తాగుతారు. నచ్చితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మళ్ళీ చేసుకొని అయితే తాగుతారు. సో నెక్స్ట్ మన జ్యూస్ వచ్చేసి నిమ్మరసం జ్యూస్ అన్నమాట. సో కొద్దిగా డిఫరెంట్గా అయితే ట్రై చేయండి నిమ్మరసం జ్యూసు. సో ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక నిమ్మకాయ చెక్క, అదేవిధంగా చీల్చిన మిరపకాయ అయితే తీసుకోవాలి. 2-3 పుదీనా ఆకులు అయితే వేసుకోవాలి. అందులోనే కొద్దిగా నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. సో వాటర్ వేసుకున్న తర్వాత 2 ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని సో వీటన్నిటిని మంచిగా అయితే స్పూన్తో అయితే కలుపుకోవాలన్నమాట. సో నిమ్మపండు విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. ఇవి పసుపు రంగులో ఉండి రుచికి పుల్లగా ఉంటాయి. బరువు తగ్గుదల కోసం నిమ్మకాయ ఒక యాంటీ ఆక్సిడెంట్గా, గుండెకు నిమ్మరసం, రక్తహీనత కోసం నిమ్మకాయ, ముఖం మరియు చర్మం కోసం నిమ్మకాయను మనమైతే వాడుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత దీన్ని అయితే మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.
సో నెక్స్ట్ జ్యూసెస్ వచ్చేసి ఇక్కడ క్యారెట్ జ్యూసు. సో నేనైతే ఇక్కడ క్యారెట్ ముక్కలను తీసుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. సో కొద్దిగా నిమ్మరసము, కొద్దిగా హనీ అయితే యాడ్ చేసుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని మంచిగా మిక్సీ చేసుకొని వడబోసుకోవాలన్నమాట. కంటికి ఎంతో మేలు చేసే క్యారెట్ను రోజు తింటే మంచిది. క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. సో తప్పకుండా మీరు క్యారెట్ జ్యూస్ని చేసుకొని తాగండి. సో నెక్స్ట్ జ్యూస్ వచ్చేసి మనకి ఇక్కడ కీరా జ్యూస్ అన్నమాట. సో మండే ఎండలో శరీరానికి చలవనిచ్చేలా ఏదైనా తాగితే బాగుండాలనిపిస్తుంది కదా, అప్పుడు బెస్ట్ ఆప్షన్ కీరా జ్యూస్ అన్నమాట. సో ఇక్కడ నేను కీరా ముక్కలను అయితే తీసుకున్నాను. సో మిక్సీ జార్లోకి కీరా ముక్కలు తీసుకొని కొద్దిగా 2-3 పుదీనా ఆకులు అయితేనే వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇందులోనే కొంచెం నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా అల్లం అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని సో మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని సో దీన్ని అయితే వడబోసుకోవాలి. చర్మ ఆరోగ్యానికి తోడ్పడే పొటాషియం, మెగ్నీషియం, సిలికాన్ వంటి ఖనిజాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చర్మానికి సంబంధించిన రకరకాల సమస్యలను దూరం చేస్తుంది. ఇది చర్మానికి సహసిద్ధమైన మాయిశ్చరైజర్గా కూడా పనిచేస్తుంది. సో ఇంట్లో తయారు చేసిన జ్యూస్లను మాత్రమే వాడండి. సో బయట మనం కొంటే జ్యూసెస్ అందులో ప్రిజర్వేటివ్స్లు, చక్కెర ఎక్కువగా మోతాదులో ఉంటాయి. నేనైతే ఇక్కడ చక్కెర అయితే అస్సలు యూజ్ చేయలేదు అండ్ చాలా హెల్తీగా అయితే ప్రిపేర్ చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.